హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్. ఈరోజు మల్బెర్రీ జ్యూస్ ఎలా చేసేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఇలాంటి మల్బెర్రీస్ మనం ఒక్కొక్కటి తినాలంటే చాలా కష్టం, అంటే టైం టేకింగ్ ఎక్కువ దొరికినట్టయితే. సో మనకి పైన గ్రీన్ కలర్ ఏదైతే ఉందో జ్యూస్ చేసుకునేటప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోకపోతే అది తగులుతూ ఉంటాయి. చాలా చాలా సింపుల్, జస్ట్ 2 స్టెప్స్ ఉంటుంది అంతే. ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకొని గ్రైండర్లో తీసేసుకొని వాటర్ వేసుకొని మనం బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే మనకి ఆ గ్రీన్ కలర్వి పైన ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఓన్లీ అవి ఒక్కటే సైడ్కి వస్తుంది, ఫైబర్ పోతుందని ఏం లేదు. ఎంత వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బికాజ్ ఈ జ్యూస్ చాలా థిక్గా వస్తుంది కాబట్టి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫిల్టర్ చేసేసిన తర్వాత నేను ఇలా ఒక కంటైనర్లోకి తీసేసుకొని హనీ యాడ్ చేస్తున్నాను ఫర్ స్వీట్నెస్. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 3 hours తర్వాత తీసుకుంటే చల్లగా చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా.